ఏపీలో ఎమ్మెల్సీ పదవుల పందేరానికి తెరలేచింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 ఎమ్మెల్సీ సీట్లు భర్తీ కాబోతున్నాయి. అది కూడా ఎమ్మెల్యే కోటాలో. సీటు దక్కితే చాలు, పోటీ లేకుండానే మండలిలోకి అడుగుపెట్టొచ్చు. శాసనసభ్యుల సంఖ్యాపరంగా 5కు 5 కూటమి ఖాతాలోనే చేరున్నాయి. దీంతో పదవి నాకంటే నాకు అంటూ కూటమి నేతలు ప్రయత్నాలు షురూ చేశారట. చంద్రబాబు నాకు హామీ ఇచ్చారంటే కాదు, నాకే హామీ ఇచ్చారు అంటూ బాహాటంగానే చెప్పుకుంటున్నారట. ఇందుకు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అయ్యే ఆ అభ్యర్థులు ఎవరు? కూటమిలోని ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కనున్నాయి? నాగబాబును మంత్రిని చేస్తామన్న హామీ ఇలా నెరవేరబోతుందా? వాసి స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో మరోసారి ఎన్నికలకు నగారా మోగింది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగియకముందే ఎమ్మెల్యే కోటాలో మండలి పోరుకు షెడ్యూల్ విడుదలైంది. ప్రస్తుతం ఎమ్మెల్సీలుగా ఉన్న 5 సభ్యుల పదవీకాలం మార్చి 29లోగా ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 3వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 20వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన జంగా కృష్ణమూర్తి, రామారావు, అశోక్ బాబు, యనమల రామకృష్ణుడు, తిరుమల నాయుడు పదవీకాలం మార్చి 29తో ముగియనుంది. శాసనసభలో సంఖ్యాబలం దృష్ట్యా ఈసారి 5 ఎమ్మెల్సీ స్థానాలు ఎన్డీఏ కూటమి ఖాతాలో చేరే అవకాశం ఉంది. అయితే ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన పార్టీలు ఈ 5 సీట్లను ఎలా పంచుకుంటాయనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. భారతీయ జనతా పార్టీ కూడా ఎమ్మెల్సీ స్థానం కోరుతుందా, లేక తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలకు వదిలేస్తుందా అనేది చూడాల్సి ఉంది. 5 స్థానాల ఎమ్మెల్సీ పదవుల కోసం కూటమిలో ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో ఇలా ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబుకు ఎమ్మెల్సీ అవకాశం ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ కొన్ని రోజుల కిందట ప్రకటించింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఒక స్థానం ఖాళీగా ఉండగా ఆ స్థానాన్ని జనసేనకు కేటాయించినట్లు, నాగబాబుతో భర్తీ చేయనున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో నాగబాబును ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఆ తర్వాత మంత్రిని చేస్తారనే వార్తలు ఊపందుకున్నాయి. ఒకవేళ నాగబాబుకు అవకాశం ఇస్తే జనసేన నుంచి ఒకరికి ఇచ్చినట్టే. బీజేపీకి కూడా ఒక స్థానం ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పొత్తు ధర్మాన్ని పాటించాలని గతంలోనే కూటమి నేతలు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో 5 స్థానాల్లో ఒకటి బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. భారతీయ జనతా పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు వినిపిస్తున్నా ఇంకా స్పష్టత అయితే రాలేదు. ఇక తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్సీ ఖాళీలపై తీవ్ర పోటీ నెలకొంది. ఎమ్మెల్సీలుగా పదవీకాలం ముగియనున్న యనమల రామకృష్ణుడు, అశోక్ బాబు, జంగా కృష్ణమూర్తి వంటి నేతలు మరోసారి అవకాశం కోరుతున్నట్లు తెలుస్తోంది. అలాగే 5 స్థానాల్లో నాయుడుకు మళ్లీ అవకాశముందనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉంది. యనమల రామకృష్ణును కొనసాగించే ఆలోచనపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే యనమల కుమార్తె ఎమ్మెల్యేగా, అల్లుడు పుట్టా మహేష్ ఏలూరు ఎంపీగా ఉన్నారు. దీంతో యనమల రెన్యువల్ కొద్దిగా కష్టతరంగా మారింది. అలాగే తెలుగుదేశం పార్టీలో వంగవీటి రాధకు కూడా అవకాశం ఇస్తానని సీఎం చంద్రబాబు దగ్గర నుంచి హామీ ఉంది. అయితే నాగబాబు, రాధ ఇద్దరూ కాపు సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో రాధ పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. అశోక్ బాబుకు రెన్యువల్ చేయడం కష్టమే. అతను కూడా ఇదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో మరో ఛాన్స్ వస్తుందా రాధా అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మోపిదేవి వెంకటరమణ, బుద్ధా వెంకన్న, దేవినేని ఉమ, జౌహర్, పీతల సుజాత ఎన్నికల సమయంలో పెదకూరపాడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్, బీదా రవిచంద్ర కూడా రేస్లో ఉన్నట్లు సమాచారం. వీరంతా ఇప్పటికే ఎమ్మెల్సీ అంశాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు టాక్ నడుస్తోంది. పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ స్థానాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ, మైలవరం సీట్ను వదులుకున్న దేవినేని ఉమామహేశ్వరరావు సహా గత ఎన్నికల సమయంలో సీట్లు వదులుకున్న నేతలు, అవకాశం రాని లీడర్లు ఎమ్మెల్సీ పదవుల కోసం ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. వర్మకు ఎన్నికల సమయంలోనే ఎమ్మెల్సీగా అవకాశమిస్తామని స్వయంగా చంద్రబాబు నాయుడే హామీ ఇచ్చారు. మరోవైపు సీనియర్ నేత అయిన దేవినేని ఉమామహేశ్వరరావును కూడా ఎమ్మెల్సీని చేసి గౌరవించాలని టీడీపీ శ్రేణుల కోరిక. ప్రస్తుతం ఉన్న బలాబలాల దృష్ట్యా వైసీపీకి ఒక్క ఎమ్మెల్సీ కూడా వచ్చే అవకాశం లేదు. దీంతో ఈ 5 స్థానాలు కూటమిలో ఎవరికి వస్తాయో అనే చర్చ జరుగుతోంది. చూడాలి మరి పదవుల పంపకాన్ని కూటమి ఎలా చేపడుతుందో.